ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలవకపోతే అంటే జనాల్లో ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఇప్పటికే మొన్న చూసిరు అంటే ఇప్పుడు మూసీ వరదల నేపథ్యంలో కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వీళ్ళ స్వార్థ రాజకీయాలకు మాత్రమే చెప్పా పెట్టకుండా గేట్లు ఎత్తేసి మునిగిపోయేలాగా చేసిరు మూసీ విషయంలో అనేది బాగా ప్రతిష్ట పాలైంది ఈరోజు ప్రభుత్వం. దెన్ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ల విషయానికి వస్తేనేమో యూరియా కొరత కావచ్చు, ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నేపథ్యంలో లోకల్ బాడీలో జీరో కనపడుతుంది. ఇక్కడ చూస్తేనేమో ఈ పరిస్థితి జూబ్లీ హిల్స్లో. ఇప్పుడు మన మూసీ ఎఫెక్ట్ చాలా భారీగా పడింది. అంటే ఏది పట్టించుకుంటలేదు ప్రభుత్వము. అంటే కింద మీద పడి ఏదో ఒకటి చేసి గెలుద్దామనుకుంటే హైదరాబాద్లో ఉన్న ఇటు హైడ్రా కావచ్చు, నిన్న వచ్చిన మూసీ వరదలు కావచ్చు, ఎక్కడ కూడా వీళ్ళకు ఊపిరిని సరపరేయకుండా చేస్తున్న నేపథ్యంలో వీళ్ళకు ఒక ఉప ఎన్నికల విషయంలో పెద్ద చిచ్చు రగులుతుంది. ఇప్పుడు పార్టీలో ఏం చేస్తే గట్టెక్కుతారనేసి ప్రశ్నిస్తురట. ఎవరికైనా ఇన్ఛార్జీలు వేసినా కూడా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లకు కావచ్చు, లేదు అంటే ఎమ్మెల్సీలకు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్తే అసలు మనం ఎట్లా గెలుస్తాం? ఏ రకంగా గెలుస్తాం? మనం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కొత్త సమస్యలు వాళ్ళపైన తెచ్చిపెట్టాము. హైడ్రా అనేది ఈరోజు పెద్ద భూతం అయిపోయింది. మొత్తంగా చెరువులు ఏమి పునరుద్ధరించినరాయి అంటే ఒక బతుకమ్మ కుంట మినహాయిస్తే ఇప్పుడు ఆ సకలం చెరువుల్లో ఏదో ఫాతిమా కాలేజీ ఉంది, ఆ ఫాతిమా కాలేజీ గులగొట్టిరా, తర్వాత రేవంత్ రెడ్డి అన్న ఇల్లు గులగొట్టిరా, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళే మాట్లాడుతున్నారట. బయటలో ఎవడో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు రివ్యూ మీటింగ్లు అయినప్పుడు మనం ఏదైనా చేసి గెలిచి తీరాలన్నప్పుడు ఇవన్నీ ప్రశ్నలు వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ విషయాలను కూడా పాయింట్ వైజ్గా మొదలు పెడుతున్నట. ఏ రకంగా పాజిటివిటీ ఉంది మనం గెలవడానికి, అధికారం ఉంది కదా అనేసి మనం ఎంత డబ్బులు పెట్టినా, ఎంత పోలీసులను వాడుకున్నా, లేకపోతే మిగతా ప్రభుత్వ అధికారులు వాడుకున్న జనాల్ని బెదిరించినా కూడా గెలిచే అవకాశము 100% లేదని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తున్నారు. సర్వేలు పక్కన పెట్టండి, వాళ్ళే ఓన్ సర్వే చేసినట్టుగా చెప్పేస్తున్నట.